కొంచెం నూనె కాగిన తర్వాత మినప్పప్పు ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చూడండి ఎంత బాగుంటుందో. సిమ్లో పెట్టుకోండి లేకుంటే మాడిపోతాయి. ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర. ఆ తర్వాత చూడండి పాకు కాగిపోయింది. శనగపప్పు వేసుకోవాలి. చూడండి ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు అన్నీ కలిపి వేసుకోవాలి. వీటిని ఫ్రై లాగా చేసుకోకూడదు. దోసకాయ, టమోటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పులుసు కూర అంటే అన్నీ విడివిడిగా వేయించుకోకూడదు. పులుసు కూర అంటే అన్నీ కలిపి చేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి కొంచెం. చూడండి ఎంత బాగుందో. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. మా అమ్మ చాలా ఎక్స్పర్ట్ దీంట్లో, దోసకాయ పులుసు కూర చేయడంలో. చూడండి వీటిని మరీ ఫ్రై లాగా చేసుకోకూడదు. పులుసు కూర అంటే కొంచెం మెత్తగానే ఉండాలి. అసలు ఎంత బాగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో దోసకాయ పులుసు కూర. దోసకాయలు పండిపోయినప్పుడు మీరు కూర చేసుకోండి. దీంట్లో పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి బాగా. దోసకాయ కూరకి దోసకాయ అనేది గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. పండిపోయిన కాయలతో కూర చేసుకుంటే అద్భుతం. చూడండి ఉల్లిపాయలు కొంచెం మీడియంగా ఫ్రై అవ్వాలి. చాలామంది దోసకాయ కూర ఏం బాగుంటుంది అనుకుంటారు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉప్పు వేసుకోవాలి కొంచెం. మూత రావట్లేదా? ఉప్పు వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. 2 మినిట్స్లో దోసకాయ కూర అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. తర్వాత అన్నీ కలిపి వేసుకోవాలి. చూడండి ఒక దోసకాయకి 2 టమోటాలు. చాలా ఎమ్మీగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతం. ఇదిగో ఇలా అనుకోవాలి. ఇది కూడా ఒక టెక్నికే. చూడండి కొంచెం వాటర్ పోసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి అంతే. అదే ఎన్ని విజిల్స్ రానివ్వాలమ్మా? 3 విజిల్స్ రానివ్వాలి. చాలా బాగుంటుంది కూర. 3 విజిల్స్ రానివ్వాలి. మీకు దోసకాయ కూర తొందరగా అయిపోతుంది. ఎమ్మీ దోసకాయ కూర. ధనియాల పౌడర్, ఓకే, కొబ్బరి పౌడరు, ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతే. కొత్తిమీర కూడా బాగా వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి పౌడర్ వేసుకోవాలి, ధనియాల పౌడర్, నువ్వుల పౌడర్ కూడా వేసుకోవచ్చు కదా. అన్నీ అయిపోయిందా? చూడండి కొంచెం లైట్గా కారపొడి యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్ వేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత కూర ఇలా అయింది. ఎంత బాగైందో చూడండి కూర. దీన్ని కలుపుకోవాలి ఇట్లా. దీనికి లాస్ట్లో నువ్వులు, ధనియాలు, కొబ్బరి కలిపి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. అంతే, కూర రెడీ. మేమైతే పొడి వేయట్లేదు. కావాలనుకునే వాళ్ళు నువ్వులు, ధనియాలు, కొబ్బరి పొడి వేస్తున్నావమ్మా? వేయాల్సిన అవసరం లేదు. పొడి వేయట్లేదా? పొడే వేస్తున్నావు లేదా? పొడి మేము వేయట్లేదు. ఇంతేనండి కూర. చూడండి ఎంత బాగుందో. 4 విజిల్స్ రానివ్వాలి అంతే. దగ్గరికి వచ్చేస్తుంది. బాగా ఉడకనివ్వండి కుక్కర్లోనే. ఇది పులుసు కూర అంటారు. చింతపండు ఏం వేయద్దు. చింతపండు
ఇదిగోండి మా అమ్మ దోసకాయ కూర. దోసకాయ పప్పు, దోసకాయ కూర చేయడంలో మా అమ్మ స్పెషలిస్ట్. చాలా బాగా చేస్తుంది. బాగా ఉడుకుతుంది కూర. యమ్మీ దోసకాయ కూర రెడీ. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అంతే, కూర రెడీ. బాయ్.